సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను రెబలేనండి. ఐ ఫైట్, ఓకే. ఐ కమ్ ఫార్వర్డ్. ఎలాంటి సిచ్యువేషన్ లో చేశారు? ఎనీథింగ్ ఇండస్ట్రీ సంబంధించి హేమ గారు ఇష్యూ అయినప్పుడు చేశారు ఫైట్? ఇండస్ట్రీ హేమ ఉన్న ఇష్యూ అయినప్పుడు నేను లేనండి, యుఎస్ లో ఉన్నాను. ఓకే. పాప ఇప్పుడు ఎంత డిజిటల్ ప్రపంచమే కదా, ఎక్కడి నుంచైనా ఫైట్ చేయొచ్చు. రోజా తిట్టినప్పుడు రాధిక గారు, ఖుష్బు గారు, మీనా వీళ్ళందరూ బయట. నేను పాప ప్రెగ్నెంట్, రోషన్ పాప, ఈ సిచ్యుయేషన్ హేమదైనప్పుడు నా క్లోజ్ ఫ్రెండే, అది కాదన్నాను. అప్పుడు నేను అక్కడ బిజీగానే ఉన్నా. అక్కడ నీకు ఫోన్లు చేసి నా ఇంటర్వ్యూలు తీసుకుంటారు అనేది మాత్రం అది అవలా. ఒక సందర్భంలో 2 సందర్భాల్లో నాకు కాల్స్ వచ్చినాయి, మేడం బై ఫోనే ఇండస్ట్రీలో ఇట్లా అవుతున్నాయి, అట్లా అవుతున్నాయి, మీరు దాని మీద ఏం స్పందిస్తారు అనేసి. బట్ నాకు టైమింగ్స్ అక్కడికి ఇక్కడికి సెట్ అవ్వలేదు, బికాజ్ యుఎస్ టైమింగ్స్ డిఫరెంట్ కదా. బట్ ఐ డోంట్ మైండ్, ఏదైనా కానీ ఆ సందర్భం వస్తే ఎవరిది న్యాయం అంటే ఆ న్యాయం వైపే నేను చెప్తానండి. అది నా ఫ్రెండ్ అన్నా అవ్వనివ్వండి, అవతల పర్సన్ అన్నా అవ్వనివ్వండి, వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడతాను.